9 ఏళ్ల బాబుని పట్టుకొని ఎంతలా వేధిస్తున్నాడు ఒకసారి ఆ వీడియో చూడండి. సో తన మానసిక పరిస్థితి పైన కూడా కొంత సుమా గారు చెప్తున్న ప్రకారంగా చూస్తూ ఉంటే కొంత అనుమానంగానే ఉంది. పిడికిలు బిగించి ఆ చిన్న బాబుని, తన కొడుకే కదా, ఏ తప్పు చేసినా, బికాజ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికాలో పిల్లల రకం కూడా కుట్టడం నేరం. పిల్లల్ని మందలించడం ఓకే, మందలించడం అంటే బుద్ధి చెప్పడం ఓకే, కానీ కొట్టి గాయపరిచారంటే నేరం. అది డెఫినెట్గా చైల్డ్ ప్రొటెక్షన్ సంబంధించిన అధికారులు అక్కడ చేరుకుంటారు. సో ఏం జరిగింది? సో ఈ రకంగా కొట్టడం జరిగింది. సో వరకట్నం కోసం వేధించారు. మొదటి పాప పుట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది సుమా గారు? తర్వాత కూడా బాబు పుట్టాక కూడా చాలా అంటే అబ్యూజ్, హరాస్మెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. తనకి వేరే వాళ్ళ అమ్మాయిలతో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు. దాని గురించి నేను ఏమన్నా క్వశ్చన్ చేసి తన మెసేజ్లు కానీ అంటే తను లైవ్ చాట్ అంటే చేస్తుంటే నేను పట్టుకోవడము, ఇట్లా ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇక్కడికి వెళ్తావా అని చెప్పి అంటే లైవ్ మెసేజెస్ పట్టుకొని ఇలా అడుగుతుంటే నన్ను సివియర్ గా ఎవరితో ఇల్లీగల్ రిలేషన్షిప్స్, అఫైర్స్ ఏంటి అంటే అక్కడ యుఎస్ వాళ్ళతోనా, ఇండియన్స్ తోనా, ఏంటి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు ఆయనకి? అంటే ఇక్కడ యుఎస్ లో ఉన్నప్పుడు కూడా యుఎస్ లో ఇక్కడ మెయింటైన్ చేసేవాడు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇండియాలో కూడా మెయింటైన్ చేసేవాడు. ఓకే, సో మీరు క్వశ్చన్ చేశారా దాన్ని క్వశ్చన్ చేసినా కూడా నన్ను విపరీతంగా కొట్టడం సివియర్ గా. అంటే మీకు కొన్ని విజువల్స్ పంపించాను చూడండి, నాకు బ్లడ్ వచ్చేలాగా కొట్టాడు మొత్తము. అప్పుడు మేము ఇండియాలో ఉన్నాము, ఇంకా ఇండియాలో ఉన్నప్పుడు కూడా నన్ను ఒక పెద్ద స్టోన్ తో తీసుకొని బయట పబ్లిక్ గా ఒక స్టోన్ తో తీసుకొని చంపడానికి ట్రై చేశాడు. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ప్రొటెక్ట్ చేశారు. అదొక వీడియో మీకు పెట్టాను అనుకుంటా, విజువల్ పెట్టాను. అది పబ్లిక్. సో ఏంటి తన ప్రవర్తన మారడానికి మొదట్లో మీరు దౌరి అంటున్నారు, కట్నం కారణం అంటున్నారు, ఆ తర్వాత ఆయనకి అఫైర్స్ ఉన్నాయంటున్నారు, లైవ్ మెసేజెస్ నేను పట్టుకున్నాను అంటున్నారు, మీరు క్వశ్చన్ చేయడం వల్లే కొట్టాడు అంటున్నారు. సో అంతవరకు ఓకే. సో మీరు ఎప్పుడు మీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? చెప్పాము, మాట్లాడారు మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడితే, లేదు ఇంకా మా అబ్బాయి ఇంకోసారి ఇట్లాంటివి ఏం రిపీట్ చేయడు, పిల్లల్ని అంటే ఆమెను బాగానే చూసుకుంటాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ తను రిటర్న్ గా రాసిచ్చినా కూడా మళ్ళీ ఒక 1 month వరకు బాగానే ఉన్నట్టు ఉంటాడు, మళ్ళీ సేమ్ బిహేవియర్ రిపీట్ చేస్తుంటాడు. అంటే రాత్రులు వెళ్ళడము, నైట్ అంతా అసలు ఇంటికి రాడు, ఎక్కడో తిరిగేసి మార్నింగ్ అయినాక రావడము. సో ఇదేంటి అని చెప్పి నేను క్వశ్చన్ చేసినా కూడా నన్ను విపరీతంగా కుట్టడము. పిల్లల్ని అయితే ఇంకా అసలు తల్లి అంటే నన్ను కొడితే పర్లేదు నేను భరిస్తా, కానీ నా పిల్లల్ని కొడితే నేను ఎట్లా భరిస్తా చెప్పండి? వాళ్ళిద్దరు కూడా డిసేబుల్ పిల్లలు కదా. ఓకే ఓకే, ఏంటి మరి పిల్లలు ఎప్పుడు అడగకపోయేవారా ఎందుకు కొడుతున్నావు నాన్న అని కానీ, లేకపోతే ఏం రెస్పాండ్ అవ్వకపోయేవారా? వాళ్ళ బాధని కనీసం వాళ్ళు ఏడుకుంటూ సాగకపోయేవాడా? బాబుకి అసలు మాటలు రావు, బాబు నాన్ వర్బల్ కదా. ఓకే, వాడికి తెలియదు అసలు, కొట్టేది కూడా అసలు ఏం అర్థం కాదు వాడికి. పాప కొంచెం మినిమల్ కమ్యూనికేషన్ ఇస్తుంది, కానీ తనకి సోషల్ ఇంటరాక్షన్ అసలు లేదు. తను కూడా level 3 ఆటిజం డయాగ్నోస్డ్, అంటే ఇద్దరు చిల్డ్రన్ కూడా level 3 ఆటిజం డయాగ్నోస్డ్. ఓకే, ఏంటి పిల్లల్ని కొట్టడం ఏంటి? సరే, మీరు వాళ్ళ ఇల్లీగల్ అఫైర్స్ని లేకపోతే ఎక్స్ట్రా అఫైర్స్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మీపై దాడి చేస్తున్నాడు, లేకపోతే మీరు రిఫెండ్ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. కనీసం మాట్లాడలేనటువంటి ఆ పిల్లల్ని కొట్టడం కారణం ఏంటి? ఆ పిల్లలు ఏం తప్పు చేస్తారు? వాళ్ళ డిజేబిలిటీ తనకి సహించలేకపోతాడు. ఇలా ఎందుకున్నారు పిల్లలు? సో మా బాబు ఏదన్నా కొంచెము తను హైపర్ యాక్టివ్ కదా, సో తను హైపర్ యాక్టివ్ తో ఏదన్నా కొంచెము అంటే తను అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం, సో అట్లా ఉన్నా కూడా ఏడుస్తున్నాడు అనుకోండి, తను సహించాడు. ఇంకా ఏడుస్తుంటే తనకి డిస్టర్బెన్స్ అవుతుందని, వీడు ఇలా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాడికి తెలియదు, వాడికి నాన్ వర్బల్, వాడికి పెయిన్ వస్తుంటది, వాడు ఎందుకు ఏడుస్తాడో అనేది అది చెప్పలేడు కదా. సో ఏడుస్తుంటాడు, మాటలు రావు. సో అట్లా తన డిజేబిలిటీ, పిల్లల డిజేబిలిటీ తనకి ఒక అడ్డులాగా అనిపించడము, దాంతో ఎలాగో మమ్మల్ని వదిలించుకోవాలి, మాతో ఉండడం ఇష్టం లేదు అసలు వాళ్ళ ఫ్యామిలీకి కానీ. తప్పు కాదు కదా, పిల్లలలా పుట్టడం అనేది మీకు సంబంధించిన అంశం కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే బేసిక్గా
అది ఎవరు చేసిన తప్పు కాదు, వాళ్ళకి అలా పుట్టుకతో వచ్చింది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళకి ఎంత కేర్ ఇవ్వగలుగుతామో కేర్ ఇవ్వాల్సిందే, వాళ్ళకి అన్ని బాగోగులు చూసుకోవాల్సిందే. కానీ వాళ్ళపై దాడి చేయడం వల్ల ఏం సాధిస్తాడనే మెంటల్ స్టేటస్ ఎలా ఉండేది? తను టూ మచ్ లైక్ యాంగర్ పర్సన్. సో అసలు ఊరికే ఫ్రస్ట్రేట్ అవ్వడము, సో పేషెన్స్ అనేది ఉండదు, మెంటల్ స్టెబిలిటీ అంటే జస్ట్ ఒక కాన్స్టెంట్ మైండ్ అనేది కూడా ఉండదు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మాట్లాడితే లేదు బాగానే ఉంటానని ఒక 1 month బాగానే ఉన్నట్టు, 2 weeks 3 weeks బాగానే ఉన్నట్టు చేస్తాడు, మళ్ళీ సేమ్ కంటిన్యూ చేస్తుంటాడు. సో అట్లా. సో ఇప్పుడు తను ఇక్కడ మమ్మల్ని వదిలేసి అసలు ఎవరికి చెప్పకుండా ఇండియాకి వచ్చాక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి ఏంటి ఇలా వచ్చావు, ఆమె అక్కడ అంటే తనకి వర్క్ పర్మిట్ కూడా లేదు కదా, సో ఇక్కడ వర్క్ ఆథరైజేషన్ లేకుండా మీకు తెలుసు కదా మనం వర్క్ కూడా చేయలేము. సరే, ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొన్న టైంలో ఎప్పుడైనా మీరు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం, పేరెంట్స్ తో వాళ్ళ పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తుండేవారు? అబ్బాయి అంటే కొంత అయితే తను ఏం చేశాడంటే 2019 లో మనము వెకేషన్ వెళ్దామని చెప్పి నన్ను పిల్లల్ని ఇండియాకి తీసుకొచ్చాడు. ఇండియాకి తీసుకొచ్చి సో ఇక్కడ వచ్చే ముందు ఏం చేశాడంటే నాకు తెలియదు, నా పేరు మీద ఒక చాలా క్రెడిట్ కార్డులు ఓపెన్ చేశాడు నాకు తెలియకుండానే. సో తన పేరు మీద కూడా చాలా క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక ఆల్ టుగెదర్ ఒక 80K వరకు ఓపెన్ చేశాడు. సో అలా అంటే తను ప్లాన్ గానే చేసుకొని వచ్చినట్టున్నాడు, నాకు తెలియదు మనం వెకేషన్ వెళ్తున్నాం జస్ట్ 1 month లోనే రిటర్న్ వస్తామని రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేశాడు 2019 లో. సో వచ్చాక తర్వాత తను ఏం ప్లాన్ చేశాడంటే మమ్మల్ని ఇండియాలోనే పెట్టేసి తను ఒక్కడే యుఎస్కి వెళ్దామని ప్లాన్ చేశాడు. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మేము రావడమే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోకి దిగామన్నమాట. అంటే యుఎస్ నుంచి వచ్చాక ఒక 2 days వాళ్ళు వరంగల్ హన్మకొండలో ఉంటారు, టీచర్స్ కాలనీలో. సో అయితే 2 days కూడా వాళ్ళు మమ్మల్ని ఉంచుకోలేదు. అంటే 2 days తర్వాత ఇంకా మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారు. మీ పిల్లల్ని మా దగ్గర అసలు మేము భరించలేము, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని పంపించేస్తే మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అక్కడ మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఒక 5 months ఉన్నాము. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సో కనీసము మిమ్మల్ని వెళ్ళిపోమన్నారా? మీరు వాళ్ళ ప్రవర్తనతో వెళ్ళిపోవాల్సి వచ్చిందా? అంటే మీరు సఫకేట్ ఫీల్ అయ్యారా? వాళ్ళే వెళ్ళిపోమారు, అసలు మా ఇంట్లో ఉండకూడదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళే పంపించేశారు. మీ హస్బెండ్ మీతో పాటు వచ్చాడా మరి? మా హస్బెండ్ ని కూడా పంపించేశారు, నువ్వు కూడా అవసరం లేదు అందరు వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు అసలు మేమంటే యుఎస్ నుంచి వచ్చాము, ఇండియాలో అసలు ఏం సెటిల్ అవ్వలేదు, ఎక్కడ ఉండాలో కూడా మాకు తెలియదు, అంటే హౌసింగ్ అదంతా లేదు. మేము వచ్చింది జస్ట్ ఒక 1 month కనే ప్యాక్ చేసుకొని వచ్చాము. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళాము. మా పేరెంట్స్ నాతో పాటు మా పిల్లలతో పాటు మా హస్బెండ్ ని కూడా 5 months ఇంట్లోనే ఉంచుకున్నాను. మా ఫాదర్ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయనకు చిన్న పెన్షన్ వస్తుంది, అదే పెన్షన్ తో సో తను మమ్మల్ని పిల్లల్ని మా హస్బెండ్ ని కూడా 5 months ఉంటాడు. కానీ తను ఏ జాబ్ కూడా చూసుకోడు అనమాట, తను జాబ్ చేయాలని కూడా అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. కంప్లీట్ గా మీరు ఇక్కడే ఉండిపోదామని ఆ థాట్ తోనే వచ్చారా 2019 లో? ఉండిపోదామని కాదు, మమ్మల్ని అక్కడ వదిలేసి తను వెళ్దామన్న థాట్ తో వచ్చాడు. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇట్లా డిజేబుల్ పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్తే అందరు వెళ్ళాలి, వెళ్తే అందరు ఇక్కడే ఉండాలని కాంప్రమైజ్ తో తను అక్కడే ఉండాల్సి వచ్చింది. ఓకే. సో అట్లా అప్పుడు ఒక 3.5 years మేము ఇండియాలోనే ఉన్నాము. సో అప్పుడు ఇండియాలో కూడా చాలా అబ్యూజ్. ఇప్పుడు మీకు పంపించిన విజువల్ ఉంది కదా, అది ఇండియాలోనే నాకు అది ఎక్కడ జరిగిందంటే చెంగిచెల్ల మేడిపల్లిలో జరిగింది, మా అక్క వాళ్ళ ఇంటి ముందు. సో అది పబ్లిక్ గా రికార్డ్ అయింది. నన్ను ఒక స్టోన్ తో కొట్టి చంపడానికి ట్రై చేశాడు. అప్పుడు మా అక్క వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా నన్ను ప్రొటెక్ట్ చేశారు. సో దాని తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఇది ఇలా కాదు, డిజేబుల్ పిల్లలు ఉన్నారు, సో కొంచెం అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో కాంప్రమైజ్ అయితే, సో లేదు నేను బాగానే ఉంటాను చూసుకుంటానని మాట్లాడతాడు, చెప్తాడు. కానీ ఒక 1 month తర్వాత మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేస్తుంటాడు. ఓకే. సో అయితే అక్కడ తర్వాత ఏంటంటే పిల్లలు ఇద్దరు ఇక్కడే పుట్టారు కాబట్టి కొంచెము ఇక్కడికి వస్తే కొంచెము పిల్లలకి సపోర్ట్ ఎక్కువగా ఉంటది, స్కూలింగ్ కానీ థెరపీలు కానీ బాగుంటాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ బ్యాక్ వచ్చాము 2023 లో. ఓకే. 3 years ఇక్కడ ఉన్నారా? 3 years అక్కడే ఉన్నాము. ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేది మరి? ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎటువంటి ఉద్యోగం చేసేవాడు? ఎలా ఉండేది? మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాడు? ఎలా చూసుకునేవాడు?
సో అక్కడ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు తను. అదే చెప్పాను కదా, సో చాలా అబ్యూజివ్, పిల్లల్ని నన్ను కొట్టాడు. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉండేది ఎక్కువగా. నేను ఎక్కువగా మా పేరెంట్స్ ఇంట్లో ఉండడం, లేకపోతే మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా దగ్గరగా ఉండడం, వాళ్ళు నన్ను తను పిల్లల్ని నన్ను కొట్టకుండా వాళ్ళు పిల్లల్ని చూసుకోవడము, అట్లా వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు. చాలా సపోర్టివ్ గా, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉండేది ఇండియాలో. కానీ యుఎస్ కి వచ్చాక ఏంటంటే ఇక్కడ అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఏమి ఉండదు కదా. ఒక ఇంట్లో జరిగింది ఇంకోరు అసలు రెగ్యులర్ ప్రాసెస్ గా నడుస్తుంది. అబ్యూజివ్ గా మిమ్మల్ని కొట్టడము, లేకుంటే పిల్లల్ని కొట్టడం అన్ని జరుగుతున్నప్పుడు రెగ్యులర్ గానే జరుగుతుంది. 2019-23 లో ఇక్కడ ఎక్కడ కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదా? నా భర్త వల్ల నాకు ఇబ్బందులు ఉన్నాయి, నన్ను వరకట్నం కోసం వేధిస్తూ ఉన్నాడని, లేకపోతే నా పిల్లల్ని కొడుతూ ఉన్నాడని, ఇవన్నీ ఎక్కడ కూడా కంప్లైంట్ ఫైల్ చేసే ప్రయత్నం చేయలేదా? మీరు రిజిస్టర్ చేయలేదా? లేదు, అప్పుడు కంప్లైంట్ ఏం ఫైల్ చేయలేదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ సెటిల్మెంట్ చేశారు కాబట్టి. సో ఎందుకంటే పిల్లలు ఇద్దరికి డిజేబిలిటీ ఉంది. సో అందుకని కొంచెం పిల్లల సిచ్యువేషన్ ని బట్టి నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అంటే వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా, వాళ్ళకి అసలు ఫాదర్ కొడుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అట్లా ఇలా కొడతాడు, ఫాదర్ అబ్యూజివ్ అని కూడా వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ కొట్టినా కూడా నవ్వుతారు దగ్గరికి వెళ్ళి. సో అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళది. సో అందుకని నేను పిల్లల కోసము కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. తను కొట్టినా కూడా సో ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, ఎందుకంటే పిల్లలకి ఒక ఫాదర్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో నేను కాంప్రమైజ్ అవ్వుకుంటూ వచ్చాను. కానీ అది ఇంకా భరించలేకుండా అయిపోయింది ముందుకు వెళ్తున్నా కొద్ది. 2023 బ్యాక్ టు అమెరికా మళ్ళీ వెళ్ళిపోయారు. బ్యాక్ టు అమెరికా. ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలతో బాగానే ఉండేవాడా? ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఆ రకంగానే కొట్టడము, లేకపోతే వారికి స్కూలింగ్ కొట్టేవాడు. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ బాగా ఎక్కువగా ఉండేది. మా సిస్టర్ ఫ్యామిలీ, మా పేరెంట్స్ సపోర్టు. సో దాని వల్ల కొంచెము వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు మమ్మల్ని ఎక్కువగా. ఓకే. సో బ్యాక్ టు అమెరికా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పెద్దలు మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టి ఇలా ఉండొద్దు అలా ఉండదు అని సర్దుమని అని కొంత కంట్రోల్ చేసిన తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత బాగానే ఉందా 2023 తర్వాత? సో యుఎస్కి వెళ్ళాక మేము రావడమే అంటే మేము మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తనకి అప్పుడు 9 months వరకు కూడా జాబ్ లేదు. సో తర్వాత లాస్ట్ ఇయర్ అంటే ఒక 9 months తర్వాత తనకి జాబ్ వచ్చింది. సో అప్పుడు మేము వాళ్ళ ఇంట్లో నుంచి వేరే స్టేట్ కి మూవ్ అయ్యాము. సో అప్పుడే అంటే స్టార్టింగ్ అప్పుడే. సో